కాశీబుగ్గ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదన్నారు వైసీపీ నేతలు. ప్రైవేటు గుడిలో తొక్కిసలాట అంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాశీబుగ్గ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మీ నిమిత్త మాత్రం ఎలా చెప్తారు? ఇప్పుడు ఆ పెద్దలు చెప్తారు, ఆ పాండా అని ఎవరైతే చెప్పారో ఆయన సెక్యూరిటీ అడిగానని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే కేవలం ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన మొదటిది కాదు. ఈ సంవత్సరం 2025 ప్రారంభమైన తర్వాత మూడో సంఘటన. ఈ 3 సంఘటనలో 2 సంఘటనలు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆలయాల్లో జరిగితే ఇది ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఆలయంలో జరిగింది. కానీ ఇది ప్రైవేటు వ్యవహారంగా చూడడానికి వీల్లేదని మేము చాలా గట్టిగా చెప్తున్నాం. తిరుమలలో జరిగినటువంటి ఘటన, సింహాచలంలో జరిగినటువంటి ఘటన 6 మంది ఏమో తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో 6 పరంపదించారు. అలాగే సింహాచల క్షేత్రంలో జరిగినటువంటి ఘటనలో 7 పరంపదించారు. ఇవాళ తొమ్మండగురు పరంపదించారు. కారణం అంటే 2 చోట్ల ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయాల్లో సంఘటనలు జరిగాయి. కానీ నేను మీరు తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నించారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ టెంపుల్స్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లేవు. మెజారిటీ టెంపుల్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలోనే రన్ అవుతూ ఉన్నాయి. యు టేక్ ఎనీ అదర్ విలేజ్, ఆ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్స్లో ఒక టెంపుల్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంటే సుమారుగా 5-6 టెంపుల్స్ ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉంటాయి. అంటే దాని అర్థం మీరు మరి దేనికి బాధ్యత వహించరా? దేవాదాయ శాఖ మంత్రి గారు వారు బాధ్యత వహిస్తారా? లేదు అధికారిగా ఉన్న సిఎస్ బాధ్యత వహిస్తాడా? లేదు డీజీపీ బాధ్యత వహిస్తాడా? ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి. ఏదో ఉత్తుత్తి కాదు. దీని మీద సగమైన దర్యాప్తు జరగాలంటే న్యాయ విచారణ జరగాలి. ఒక రిటైర్డ్ జడ్జితో, సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిగితే దీని మీద వాస్తవాలు అంటే బయటకు వస్తాయి.